రాతి బొమ్మను నమ్ముతున్నాను నాకు బలాన్ని అని ఎలుగెత్తి సాంసోను ఆయన భావి సందర్భంలో పాదాలు బట్టి ముత్తాడి ఏకపడుతున్నాడు నేను ప్రేమించి ప్రతి బిడ్డను గద్దించి ఆయన ప్రేమ స్వరూపండి ఆయన కలిగిన సంపన్నుడండి ఆయన కోపం ఎల్లవేళ మన మీద ఉండదు అండి మనం పిల్లలకి కొట్టుడానికి వెళ్తాం నేను క్షమరం చేయలేదు ఇప్పుడు వరకు ద్రాక్షరసాన్ని గాని మొత్తం పదార్థానికి ఏని నేను సేవించలేదు ఇది నా జీవనం ఈ బలం పోతే ఈ వ్రతాన్ని తప్పితే ఈయన తలకున్నది పొడవను బట్టే అవెళ్తున్నారా పోయింది సరైనాడు లేని ప్రేమలు ఒక్కపోస్తుంది సాంసోను కౌగిట్లో కౌగిలించుకొని తీసుకొని వెళ్ళి తన పడగలో పెట్టి విసిగి విసిగి నిమగ్నం అవగా మంగళ పరివాన్ని తీసుకొని వచ్చి వీలు చేసుకొని సాంసోను తల కురులు తీసినాడా వీరుడైన సంస్థలు వేసి మొదలు పడ్డాడు దానికి కీలు బొమ్మగా మారాడు దురాశ గారు పని నడిచిపోవాలంటే పాప పరిపక్వం మరణానికి ఉంటుంది పాపానికి చేతో సంస్థలకి తెలిసి తెలిసి మరి భూమిలో దిగబడ్డాడు తెలిసి తెలిసి ఒక వేసవంలో పడ్డాడు అదొక వేస్తే లోతైన పోయి అదొక పరిస్థితి ఇరుకైన గుట్ట పాప ఊపిలో దిగబడిపోయి తన యొక్క కోల్పోయి 2 నెలలు ఈసారి కాయపరిచి వచ్చి ఇత్తడి సంఖ్యలతో ఇరప సంఖ్యలతో సాంసోన్ని బంధించాడు పని చేశాడు ఆయన నిన్న అనవలసిన పని లేదు అవునవును నేను ఆజ్ఞ మీరాను నేను దేవుని ఆజ్ఞను మీరాను అన్నట్టు ఉంటే కొలుగులో ఈటలను కాల్చి సూటిగా సాంసోను 2 కన్నులలో ఈటలు నాటారు అయ్యయ్యో 2 కన్నులు అలిపోయినా అయ్యా వీడు మన దేశాన్ని చూడకూడదు మన చంపేశాడు మన పనులు నాశనం చేశాడు గుడ్డివాడిగా ఉన్న గుడ్డివాడిగా ఉన్న సంస్కృతి దాగోనుగుడి దగ్గరికి తీసుకొచ్చి గారుగును తిప్పిస్తాడట ఎట్లో తొమ్మిదో తిరగవలసిన గారుగును మంచి మంచిగా కూడా ఇవ్వక 3 రాత్రులు 3 పగళ్ళు గారుగును తిప్పించి 3వ రోజున దాగోనుగుడి వారు ఈ సంవత్సరం మన శత్రువైన సాంసుని బలివ్వాలంటూ 2 ఎకరాల ఆవిడి చోరు గుడి 1000 స్తంభాలు కలిగిన గుడి అని 2 ఆధారమైన మకర స్తంభాలు ఆ గుడికి ఆ 2 ఆధారమైన మకర స్తంభాల పట్టుకొచ్చి ఇంటోడు కదా ఎక్కడికి వెళ్తాలే అని అనుకోని అలా వేళలు చేస్తాండి అరే గుడ్డ కాసేవుడికి మా బయలుదేరుతున్నావు నేను భరిస్తున్నావురా కాసేవుడికి ఈ గుడికి నువ్వు బలైపోతున్నావురా చేస్తుంటే
ఏ పాపినయ్యా కామాంధుడనై కన్ను నిన్ను కానుక అయ్యో ఒకడు దాని మోసలో పడి ఒకడు దాని బానిసనై నా పొలాన్ని కోల్పోయానయ్యా దేవా తండ్రి ఇన్నాళ్ళు నాదే బలం అనుకున్నాను ఇన్నాళ్ళు నాదే శక్తి అనుకున్నాను ఇన్నాళ్ళు నాదే 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 అనే క్రమంతో విర్రవిగానయ్యా ఇవి ఇచ్చిన ఉచితమైన ప్రేమని ఇవి ఇచ్చిన ఉచితమైన కృపని ఇవి ఇచ్చిన వేలు మర్చిపోయి కాలు రాశాను వేసే మోసలో పడి అవును ఆడు దానికి కీలు బొమ్మగా మారి నా జీవితాన్ని కోల్పోయానయ్యా దేవా నన్నొక్కసారి రక్షిస్తావా నన్నొక్కసారి కాపాడు నీ బలాన్ని ఒక్కసారి రక్షిస్తావా ప్రభువా ఆ రోజు అయిందని ఒక్కరా చాలా వాటి నీ మెల్ల ముడుపలుస్తున్నా నువ్వు నాదానం అయిందాను కదా నేను నీ దగ్గర ఉన్నా నువ్వు నా దగ్గర ఉంటే సరిపోతుంది లోకల్ మీరు నిజంగా ప్రేమించిన వాడితే ఇలా మాట్లాడతారా మీ మనసులో మాట ఇలా దాచుకుంటారా ఏమిటది నన్ను ప్రేమించిన వారైతే మీ మనసులో మాట నాకు దాయలు కదా పిచ్చిదా ఎంతగా ప్రేమించాను ఎంతగా ఇష్టపడ్డాను నీకోసం ఏ రోజు చేశానే నీకోసం ఎంత ప్రయాసపడుతున్నాను ప్రేమించిన వారైతే మీ మనసులో మాట దాయకూడదు ఏమిటది మీరు కోపపడారు కదా మీరు మా పిలిస్తే నన్ను ఏదో ఒక చిన్న కొడుకు అక్కడికి తెలుసుకోవడానికి రాత్రి వచ్చినది చెప్పలేదు చెప్తాను కావాలంటే ఆ కట్టు కథ బాబు నాకు చెప్పండి ఆ కట్టు కథ బావని నాకు చెప్పకుంటే నా తలకులను మెడకు ఉడిగా వేసుకొని మీ కరుణ ముందే నా ప్రాణాలను తీసుకుంటానండి తండ్రి పై వరకు పోతుంటే ఎంతటి వీరుడైనా కాతలో నిండినట మన ప్రేక్షణ కలిగే వాడైనా ఒక ఆడదాని ముందు మగోడు వీలు పొందేనటండి ఆడిచనల్లో ఆడాలట ఆడకూడదు వాడికి పుట్టున్నాయి పెట్టున్నాయి పడిపోయిన కట్టగడ బావు చెప్పలేదని ప్రాణాన్ని త్యాగం చేస్తున్నావా ఇక నీవే మరణించినప్పుడు ఈ పొరుగెందుకు ప్రతిష్టేందుకు ఈ కళల భావం ఎందుకు బలమైన దాన్ని తిరిగి వచ్చాను ఇది దాని నుండి తీపి వచ్చాను అదేగా మీ ఎన్నలకి వేసిన కట్ట కదా బలమైనది అనగా చాలా మందిని చూస్తాను 190 మందిని చూస్తాను ఎవరిదే లేదండి నీకేం తెలుసు నాకు తెలుసు అంట నడకలో తేడా కనపడుతుంది దక్షిణ ఒక తల్లి ఫుట్బాల్ వేస్తారు 30 మంది ఎక్కడ చూస్తారు రెండో నగరాల్లో చూస్తారు కబడ్డా మన పని వదిలేదని
కొన్ని పెట్టగదో కట్టుగదలు వేస్తున్నట్ట సాంసోలు ఫలఫలం చూస్తే విడదని కొట్టేటప్పుడు అది కొన్ని కట్టుగద కొన్ని పెట్టగదలు వేస్తుండగా సాంసోలు కూడా కట్టుగద వేస్తున్నాడు. నేను వేసే కట్టుగా ఈ 37 రోజుల విధులు చెప్తే ఈ 30 మందికి 30 తెల్లదుస్తులు 30 అరవట్లు. ఒకవేళ మీరు చెప్పరు కదా మీరే నాకు 30 తెల్లదుస్తులు 30 అరవట్లు ఇవ్వాలి. బలమైన దాని నుండి తిండి వచ్చాను, తినుదాని నుండి తీపి వచ్చాను. బలమైన దాని నుండి తిండి వచ్చాను, తినుదాని నుండి తీపి వచ్చాను. ఇదే నేను వేసే కట్టు కదా. బలమైన దాని నుండి కట్టె కథ వేస్తే దాని భావం మనం చెప్పాలి. చెప్తే 7 రోజులలో చెప్పిన వరకు మంచిగా 2 వస్త్రాలా 7 రోజుల దాకెందుకు ఇప్పుడు చెప్పను నేను. కట్టు కథ చెప్పడం మొదలెట్టి దాని ముగింపు రాకముందు దాని అర్థం చెప్పు. మనకు అన్ని తెలుసురా. కట్టు కథ మనకి గొప్ప అనుకున్నాం. అసలు చెప్పని ఇప్పుడు చెప్తా. బలమైన దాని నుండి తిరిగి వచ్చాను, తినదాని నుండి తీపి వచ్చాను. అదే చెప్పింది కదా. బలమైన దాని నుండి తిండి వచ్చాను, తినేదాని నుండి తీపి వచ్చాను. అదేరా బలమైన దాని నుండి తిండి వచ్చాను, తినదాని నుండి తీపి వచ్చాను. కట్టు కథ చెప్తున్నాను చెప్పడా. మరి కట్టు కథ అంటే 3 సార్లు చెప్పిండు. నువ్వు బేళ్ళది అయ్యాను పడద్దు బలమైన దాని నుండి తిండి వచ్చాను. ఎట్లా బలమైన దాని నుండి తిండి వచ్చాను నిదానంగా చెప్పరా. అదే కాదు బలమైన దాని నుండి బలమైన దాని నుండి తిండి వచ్చాను, తిని దాని నుండి తీపి వచ్చాను. ఇదేనారా దీని కథ 7 రోజులు గడువడిగారా నేను చెప్తున్నానన్నారా. ఏంటనుకున్నా ఏంటది ఇది మనకు తెలియదు అనుకుంటారా. ఏంటనుకున్నా ఏంటది మళ్ళీ చెప్పు చెప్తా. నన్ను నమ్ముకోండి, ఏ పండుగ నమ్ముకోండి. బలమైన దాని నుండి తిండి వచ్చాను, తిని దాని నుండి తీపి వచ్చాను. ఇంతేగా ఏంటనుకున్నా. బలమైన దానిలో నుండి తిండి వచ్చాను, తినుచున్న దానిలో నుండి తీపి వచ్చిన. ఇదేగా బలమైంది ఏంటనుకున్నా. బలమైనటువంటిది ఏమో తీపోయినటువంటిది ఏమో బెల్లం. ఒకటేమో గాడిద, 2 ఏమో బెల్లం. ఒకటి గాడిద 2 బెల్లము. గాడిద బెల్లము, గాడిద బెల్లము, బెల్లము గాడి బెల్లము అందులో పడతారు కదా. అందులో పడతారు వీళ్ళిద్దరు.
అయ్యయ్యో ఏంటి చిన్నగా ఉంది ఇదేమిటది పొట్టిగా ఉంది గర్జిస్తుంది గాండేస్తుంది పెద్ద పెద్ద ఏనుగులు సైతం చూసి పారిపోతుంటే ఎంత చిన్నగా ఉంది ఏమిటిది చెప్పాను శిరస్సు రోమాలు కలిగితే పట్టుకుంటుంది పడకుంటుందా అది సింహం అన్నాడు ఇదే సింహం అంటే అసలు మొత్తం కలిపితే ఎంత దగ్గరా సింహం అంటే దగ్గరా సింహాన్ని భయపడాలా నర నరలో దేవునిగా ఎప్పుడైతే ఆరాధించాడో నర నరలో దేవుని శక్తి సింహాన్ని చేతబట్టరా సింహాన్ని తొడల మీద పెట్టుకున్నట్ట ఆ సింహాన్ని పట్టి పట్ట 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 పైగా
ఏంటి సోదరా సింహాన్ని చంపిన సాంసరికి సాధన సాంసరికి సాధన ఏడు సార్లు చెప్తుందండి నాకేమన్నా ఉపాసం అనుకున్నా సాంసన్ ఏం చంపాడురా ఏప్రిల్ సింహ అది ఎంత దాని లెక్క ఎంత మొత్తం కలిపితే ఎంత ఇంతకంటే పెద్ద జంతువు నేను చంపాను ఇంతకంటే బలమైన జంతువుని ఏమిటి నేను చంపినటువంటి ఆ జంతువు కొండ గుహల్లోనే కాదు అరణ్యాల్లోనే కాదురా ఇంటి ముందు తల మొత్తం తెరకాయ మీద కూడా తిరిగిద్దురా జంతువు నేను ఎప్పుడన్నా ఇంట్లో నుంచి అలా బయటికి అడుగు పెడితే అది నన్ను చూస్తే నీ లెక్క ఎంత అన్నట్టుగా ఎదురుగా నిలబడ్డాను ధైర్యం చేసి వచ్చాను ఒక్క తొక్కు దొక్కాలని ధైర్యం కాదు బర్రని ఇంట్లో కొరికిన లోటాడు మంచినీళ్ళు తాగి మళ్ళీ ధైర్యం చేసుకుని కాళ్ళను బయట కొరికొచ్చా మళ్ళీ ఇలా ఇలా అంటాను మళ్ళీ ఇంట్లో కొరికిన మరలా కర్లోటాడు తాగి మంచి నీళ్ళే దానికి ఒక్కసారిగా దాన్ని బట్టి పట్ట 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 చీల్చి చండాడి అటొక్కపై ఇటొక్కపై ఇసురు కొట్టాను ఇలా ఇలా అనేది అన్నిటికంటే అమ్మాయిని చూసి ఆమె కాంచి ఆమె ప్రేమించి ఆమె వరించి తిమ్మన జోయ దగ్గరికి వచ్చాడు తల్లిదండ్రుల దగ్గరికి బాబు కుమార అమ్మా మన చుట్టుపక్కల ఉన్నట్టు కొన్ని పల్లె ప్రాంతాలను తిరిగి వస్తున్నారు కదా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అమ్మా నేను తిమ్మనాథ్ అనే పట్టణం వెళ్ళానమ్మా ఆ తిమ్మనాథ్ అనే పట్టణం వెళ్ళగానే పట్టణం చూడగా ఎంతో రమ్యముగా అందంగా ఉన్నదమ్మా పట్టణం ఇంత అందంగా ఉన్నదంటే ప్రజలు ఎలా ఉంటారో అని అలా నాలుగడిని వేశారమ్మా ఆ తిమ్మనాథ్ లో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి ఒక అమ్మాయిని చూసి నేను మనసారా ప్రేమించాను వాళ్ళు పిలిస్తే ఎవరైతే వాళ్ళు అన్యులు అయితేనే మన దేవుడు అమ్మా చేసుకుంటే ఏదైనా పోతుంటదమ్మా ఆ అమ్మాయి ఏంది నాకు లైఫ్ ఇలా మర్చిపోమంటారమ్మా ఆ అమ్మాయి నాకు పెళ్ళంటూ జరుగుతుంది అమ్మా నాకు కనుక పెళ్లి జరగకపోతే ఇల్లు విడిచట్టు వెళ్ళిపోతాను అయినా సరే దేవుడు ఎరగవారు దేవుడు నామో తెలవడు మాట అమ్మా వాళ్ళకి మనకు పొత్తు లేదురా ఏది కోరుకున్నటువంటి అమ్మాయిలను ఈ పెళ్లి జరగదా జరగాల జరగదు అమ్మా ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట పెళ్లి చేస్తారా చేయండి లేదా నీళ్ళే బాయిలో నిచ్చెనేసుకొని చచ్చి లేదా కరెంట్ లో ఏరి పెట్టి మీ అన్నం నాకు అర్జెంట్ గా 3 దగ్గరలోకి వచ్చారు అన్నీ అయిపోవాలమ్మా
ఎంత పొద్దున్నా ఎంత కూడదన్నా నాకు ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతికేయలేకపోతున్నాను. మనసులోని మాట గుండెలోన ఎన్ని రోజులు పడిపోయింది కదా ఎవరు చిక్కుడుగా ఆడిదా నేనేదో పని నేను లేకుంటే పడింది నీకులాగా రోజు పడికి వెళ్ళను నేను వెళ్ళేది ఆదివారం ఒక్క రోజే పడి వెళ్ళినప్పుడు పడికి వెళ్తాను గొప్ప పడి ఉన్నప్పుడు పడి గొప్ప అయినా ఏదో అనుకున్నామని కానీ అర్థమైందా ఆటలు మాకు చాలా వచ్చు. ఆటలు మాకు బండ్లు పెట్టినాం. 1 వచ్చు, 10 వచ్చు, 100 వచ్చు, 1000 వచ్చు, 1,00,000 వచ్చు, మిలియన్ వచ్చు, బిలియన్ వచ్చు అన్నారు. ఒక ఆట నేను పంట నేర్పాయే ఏం చేస్తాయి వయసు పోయి పడింది పని మొదలు పెడదామంటే పని వస్తున్నారు ఆటకాడికి పోయాలి పిల్లలు పెట్టకుండా వస్తున్నాడు. ఈ రోజు మీరు ఆడుతున్నారు ఏంటండి? బొంగరమా? ఇది బొంగరమా? ఇది బొంగరమా? ఎలా ఆడుతారన్నా? ఈ బొంగరం ఆట ఎలా ఆడతారని అంటున్నావా? చూడు చాంసోను, ఈ బొంగరం ఆట ఆడాలి అంటే ఈ బొంగరాన్ని కడుగున్నటువంటి మేకుకు జాలి తాడును చుట్టి అలా బొంగరం నేలపైకి ఇలా లాగారు అంటే బొంగరాలు గిరా 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 తిరుగుతూ ఉంటాయి. అలాగ ఎవరి బొంగరం అయితే ఎక్కువసేపు తిరుగుతుందో వాళ్ళదే గెలిపన్నమాట. ఇంత విచిత్రంగా ఉంటుంది ఆట. బొంగరం ఆట. అవును. అలా ఈ ఆట సిద్ధమేదన్నా? ఆట ఆడతావా? నీ కాయ ఆడి చెప్తే ఎవరి దగ్గరే ఉంచుకోడు. ఒకడు పదులియొద్దు. నీ దగ్గరే కాయ పొడుస్తాయ సిద్ధమే. 30 మంది క్రిస్టి పిల్లల దగ్గర 30 బొంగరాలు కానీ సాంసోన్ దగ్గర బొంగరం లేదు. ఆయన ఆట ఆడుతానన్నాడు. గెలిచిన వాడు స్కూల్లో ఉండాలి, ఓడిపోయిన వాడి ఇంటికి వెళ్ళిపోవాలి. ఆట నేను ఆడతానల్లా 30 మంది బొంగరాలు 30 బొంగరం చుట్టి నేలపై ఎప్పుడైతే విసిరాడు తిరుగుతున్నాము. దేవుడిని నామాలు ఎగిరి వారు, దేవుడంటే ఎవరు తెలవని వారు, అంజనేయుని పిలిస్తీరు వీళ్ళపై ఓడిపోకమా అసమమా చూశారు. నల్లటి ఒక సనురాతి బండ కూర్చుకోవాలి. నల్లటి ఆ సనురాతి బొంగరాలు చిట్టి చిట్టి అయిపోయి ఆ సాంసోని వేసిన వేగమంట భూమి మీద నుంచి ఆకాశాన్ని లేచిందట. ఆ రాత్రి బొంగరం ఏ ఇంటి మీద పడుతుందో, ఏ చెట్టు మీద పడుతుందో, ఎవరి మీద పడుతుందో సాంసోను ఆటలని
మాంసం తెచ్చి ఎక్కడైనా ఇచ్చినట్టా తమ్ముడు 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 చదువు మనం చెడగొట్టారా చదవగలుగుతున్నారా సంవత్సరాలు ఎక్కువ తరగతులు తక్కువ కానీ బానిసుడైనటువంటి సాంసోను బడికి రావటం తక్కువ ఎక్కువ చదువు చదువు ఆలోచన గుర్తులేదా 7 years 7 సంవత్సరాలు అయిందా ఏ క్లాసు వచ్చామా అవుతుంది చదివేదంతా ఎందుకు బతుకుతున్నావు మరి 7 సంవత్సరాలు అవుతుందట చదివేదట ఇంకొక చదువు అని చెప్పొచ్చినమంటారా ఇదంతా చదివే చదువులో 7 సంవత్సరాలు చదివే 3వ తరగతి అంటారా చదువులు చదువుతున్నారు మీరు చిక్కుడుగా పనిముట్టి పాడైతురా అది దొరికేది కాదురా మళ్ళీ అనవసరం దాన్ని వచ్చి పడతాను చేద్దామంటే ఎవరెత్తారు ఆడొచ్చా ఆడ సంగతి చెప్తా సంవత్సరాలు ఏం చదువుకున్నావు నువ్వు వచ్చే సంవత్సరం అయింది నువ్వు ఏం చదువుకోవడం వల్ల 29 మంది అడిగారు ఎంతగా నువ్వు వచ్చి 8 సంవత్సరాలు 8వ సంవత్సరం 8 సంవత్సరాలు అంటే స్కూల్ కట్టి కూడా 8 సంవత్సరాలు అంటే స్కూల్ కట్టి దగ్గర నుంచి నువ్వు చదువుకున్నావు ఇక్కడ స్టార్టింగ్ కాడితే నేను ఏమంటున్నా పెళ్లి చేసుకున్నాక ఇంకేమైనా పెళ్లి చేసుకున్నా ఏదైనా ఒక బళ్ళు చేరిన తర్వాత మా జీవితం అంతా ఆ బళ్ళోనే గడిచిపోవాలి 8 సంవత్సరాలు వచ్చి మా మేడం గారు ఎన్ని మేడం గారు అట్టి తీసుకున్నారు ఇదే పండిట్ గారు అట్లా కూర్చునే దర్జా చూడరా బాగా చెప్పింది మనిషి మొత్తం అవ్వదు బతుకని చెప్పి 8 సంవత్సరాలు ఏం చదువుకున్నావు 8 సంవత్సరాల నుండి కష్టపడి పట్టుదలతో చదువుతున్నాను ఏంటిదో అమ్మకాలనే అమ్మకాలే అమ్మకాలు మరి ఐకాలు వాళ్ళ కరోనా వచ్చింది అయిపోయింది అడిగి భూపాలం గడి శాస్త్రి ఎరా హక్కుల ఎరా కరీం సార్
చెప్పండి అందరూ వచ్చారు మనోడంతా ఎవడో కొత్తగా వచ్చాడట ఎవడు బడికి కొత్తగా చేరాడట బాగా చదవగలుగుతున్నాడన్న వార్త కూడా విన్నాను ఎవడై ఉంటాడంట వాడు నీ పక్కనే కూర్చుంటున్నాడు నువ్వు తిన్నా బడికి వెళ్తే నీ తెలియదు ఎవడైనా సరే సాంసోను సాంసోను సాంసోన్ మాట మాట్లాడితే సాంసోనే సాంసోన్ చదువుకోండి మీ చేత కదా ఎట్లా నిలబడు సాంసోన్ క్రమశిక్షణ ఎగిరినా అడుగు చేయి సాంసోన్లకు మంచి మార్కులు ఎగిరావా గుంజంతి ఎవరి వల్లరా వాడు వచ్చిన దగ్గర నుండి సాంసోన్ రకముందు మన వాడిని నాటైతే మన పాటికి మాసాలు గారు మనం చెప్పినట్టు కానీ ఈ రోజున సాంసోన్ వల్ల మాసాలు చెప్పినట్టు మన మీద బోర్డు మీద రాత్రి కూడా రాస్తున్నాడు మాసాలు ఈనాడన్న బోర్డు మీద రాత్రి రాయటం నేర్చిండా ఈ స్కూల్ లో వచ్చేది సంవత్సరాలు ఇది 6వ సంవత్సరం ఏం చదువుకున్నాం 6 సంవత్సరాల నుండి కష్టపడి పట్టుదలతో పైకి రావాలని చాలా ఇంట్రెస్ట్ పెట్టి చదువుతున్నాను రా ఏంటిదో ఏం చదువుకున్నాం 6 సంవత్సరాల నుండి నేను చదివే చదువు అరకేజీ అరకేజీ ఎల్కేజీ యూకేజీ ఉంటుంది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉంటుంది అరకేజీ చదివాడికే తెలుస్తుంది ఏ చదువు అనేది అరకేజీ అంటే రోజు అంగన్వాడి బడికెళ్ళి అరకేజీ పిండి తెచ్చుకొని ఇంటి ముందు కూర్చొని చెత్తంగా పిండి తిని డబ్బా పట్టుకొని దొడ్లో పోవటం పిండి బడికి రా నేను పోయేది అరే ఇద్దరు వస్తున్నారు వారే హెచ్ఎం గారు అనుకుంటా పిల్లల్ని కూర్చోబెట్టుకొని కూర్చొని చూస్తారు అయ్యో స్కూళ్ళకు అధికారులు మనం హాజరు తీసుకుంటున్నారండి ఒప్పుకుంటా చాలా పాటలు పాడుతున్నట్ట ఎవరికి చూసిన పాటలు వాళ్ళే పాడుతున్నట్ట
పడుతున్నారంటే ఇప్పుడు నుంచే నుండి అమ్మా ఈ బాధ ఏమిటమ్మా ఏది బాధ అయ్యా పొలబోల్లో వద్దమ్మా వద్దమ్మా మీకు పెళ్లి వద్దమ్మా పెళ్లి చేసుకుంటే ఇలాంటి బాధలు పడాలమ్మంటే నా మాట ఏందా మరి పెళ్లి మాట ఎప్పుడో లేదు మూడు ముళ్ళా అమ్మా ఈ బాధ ఏమర్చలేదే అయ్యాల తనలేదు ఈ బాధ ఏమర్చలేదే ఈ బాధ ఏమిటమ్మా ఏం కాదులేండి వెళ్ళవే అమ్మ పర్వాలేదు చల్లంగా అంటారు కొన్ని ధైర్యం మాటలు చెప్పరా అదే అదే వాళ్ళ అమ్మగారి పెద్దలు నువ్వుగా వచ్చి చెప్తే అమ్మగారు ఇంటారేమో నేను లోపల పని చేసుకుంటాను లోపల పని ఎవరు ఉండిద్దే వంట చేసుకుంటున్నారే చుట్టాలు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారుగా అందరికి ఒక్కసారి వండి పెట్టాలని చెరువులో బియ్యం పోసి భూమిలో మంట పెట్టారు తింటారే వచ్చిన చుట్టాలందరినీ కర్ర తీసుకోవటం చెరువులో వదులుకోవటం ఏది వచ్చినా తినోటి ఎక్కుతారు కంటి వేయించుకుంటారు అమ్మగారు బాగా బాగా పడుతున్నారంటే అయినా అమ్మగారికి గంట నుంచి ఎక్కడే అమ్మగారి నొప్పి బ్లేడ్ దగ్గర పక్కన కన్నా మొహం అయితే ఇప్పుడు అమ్మా 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 బండి పూలు అమ్మగారు బాధపడండి బండి పూలు అమ్మగారు ఎప్పుడు పడి నువ్వేం చేస్తున్నావు అమ్మగారు బాధపడుతుంటే అమ్మగారి బాధతో కూడా మనం కూడా పాలు పంచుకుంటే మనకి జీతాలు పెంచుతారు ఈ బాధలన్నీ మన ఆడవాళ్ళయ్యానమ్మా మగవాళ్ళు ఏమన్నా చేస్తారు చూస్తారు పిల్లలు ఎట్ట బతికితే వాళ్ళకి ఏంటి కాలేదమ్మా పిల్లలు కన్నా తల్లిగారు అమ్మగారు బాధపడుతుంటే ఒక్కడికన్నా జాలి లేదమ్మా రండమ్మా తలా చెయ్యద్దారన్నమ్మా బాధపడుతున్నా తలా చెయ్యద్దారన్నమ్మా ఎవో శాంతక్క గారి బాధపడుతుంటే ఏం ఎరగినట్టు పోతాను అయ్యో కట్టుకొని చూస్తాను అదే చూసే బాగా అంటే చేస్తున్నావా ఇదివరకు చేస్తున్నావా లేదు వయసులో ఉందంటే మాకు సురుపు చేస్తుంది వయసు తగ్గిందిగా ఎప్పుడన్నా తప్పుడు ఎప్పుడన్నా చేస్తుందా లేదా మా ఊరు మాత్రం సరి కూడా ఇదివరకు లోపల అట్టేసేసింది ఇప్పుడు చేస్తా సరిగా చూపు కనపడట్లేదు కళ్ళతోడు పెట్టుకుంటేనే చేస్తుంది ఏది మొన్న ఏం జరిగిందంటే మా ఇంటి పక్క ఏమిటాగే నొప్పులు పడుతుంటే కాలు చేద్దామని కంగారుగా వచ్చేసింది వచ్చింది కానీ కళ్ళతోడు లేకుండా వచ్చింది అంటే పొద్దున్నలే కాలు పేపర్లో ఎక్స్పీరియన్స్ కలిగిందని కదా ధైర్యం వచ్చింది కానీ మద్రసాలు రావటంతో నీ కాలు వస్తుందా రాదుగా ఎంత ముందు ఉంటది కదా అవలేదు అమ్మ చల్లంగానే బయటపడుతుంది ధైర్యమైన మాటలు చెప్తూనే ఉన్నారు నీకు బాగుంటుందా అవునే అమ్మ వచ్చింది
నవీనా ముద్దుల గుమ్మారంగమ్మ రాయపిల్ల 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 రంగసాని రంగమ్మ నవీనా ముద్దుల గుమ్మారంగమ్మ నవీనా ముద్దుల గుమ్మారంగమ్మ నీ మీద మనసాయని రంగమ్మ నీవే నా ప్రాణమైతివే రంగమ్మ నీవే నా ప్రాణమైతివే రంగమ్మ రాయపిల్ల 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 రంగసాని రంగమ్మ నవీనా ముద్దుల గుమ్మారంగమ్మ నవీనా ముద్దుల గుమ్మారంగమ్మ బుట్ల బుట్ల తీర కట్టి బొమ్మంచూరై కదలి బోనాలు ఎత్తుకొని బోనల జాతర పోతుంటే బోనాలు ఎత్తుకొని బోనల జాతర పోతుంటే నేను మీ బ్రతకలేని రంగమ్మ నా ప్రాణమైతివే రంగమ్మ నా ప్రాణమైతివే రంగమ్మ రాయపిల్ల 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 రంగసాని రంగమ్మ మా బ్రదరే కదా నవీనా ముద్దుల గుమ్మారంగమ్మ ఓకే ఓకే సూరంపాలెం వచ్చారు కదా అందులో ఇంటి కాడ అరుగు మీద కూర్చొని కమ్మలు కావాలని కనుసైగా చేసి కమ్మలు కావాలని కనుసైగా చేసి కొడవిడు వయసు నీది రంగమ్మ కొడదుక వయసు నాది రంగమ్మ కొడదుక వయసు నాది రంగమ్మ రాయపిల్ల 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 రంగసాని రంగమ్మ నవీనా ముద్దుల గుమ్మారంగమ్మ నవీనా ముద్దుల గుమ్మారంగమ్మ జనతో జనకాల వరి కలుపు తీయబోతే మొక్కజొన్న తోట కాడ మాటున్నది రమంటిని మొక్కజొన్న తోట కాడ మాటున్నది రమంటిని రామేంద్ర రాకపోతివి రంగమ్మ రతిరంగకు బులాయే రంగమ్మ రతిరంగకు బులాయే రంగమ్మ రాయపిల్ల 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 రంగసాని రంగమ్మ నవీనా ముద్దుల గుమ్మారంగమ్మ నవీనా ముద్దుల గుమ్మారంగమ్మ నీ మీద మనసాయని రంగమ్మ నవీనా ముద్దుల గుమ్మారంగమ్మ నవీనా ముద్దుల గుమ్మారంగమ్మ అన్న చిక్కుడుగా మిమ్మల్ని హింసిస్తూ సేవలు పెడుతున్న ఫిలిస్తీన్ని ఆత్మ చేయవాడే నీ కడుపును పుట్టి వాడుతున్నావా నా గర్భమందు కలగబో కుమారుడు 1000 సింహాల బలము కలిగినటువంటి కుమారుడు కలుగుతాడా అంతటి బలమైనటువంటి కుమారుడే నా గర్భంలో పెరిగితే నేను బ్రతుకుతున్నా స్వామి నా గర్భం పడుతుందా స్వామి ఇది దేవుని కార్యమిది నేను నమ్మలేకపోతున్నాను ఇది స్వామి దేవుని కార్యమిది నాకు నమ్మశక్యముగా లేదు స్వామి స్వామి అవును మగలమ్మ. ఆహా. అందుకే నీ కడుపును పుట్టి వాడు బలశాలి ఏ బల ప్రక్రమ కలిగిన వాడు అలాంటి కుమారుడు నీ బలము కలవాలని ఉండాలన్నా ఆహా. అందులో బలము నిలవాలన్నా ఓ మనోరమా అతను పుట్టిన మొదలుకోని తాను మరణించిన వరకి అమ్మ తలపై మంగళ కట్టినప్పుడు రోజుకోలేమయ్యా
అవును ప్రభా నీ యొక్క చిత్తము కావాలి అని ఇప్పటికే ప్రార్థిస్తున్నాడు భూమి కంటే అవకాశం ఎంతో ఉన్నతమైనదో ఆయన భయభక్తులు గలవారి ఆయన ప్రభా అయ్యో ఆయన దేవుడు అమ్మానికి అమ్మనే రాత నాకు లేదా దేవా ఏ స్త్రీ అయినా లోకంలో కోరుకుంటున్నా అందమైన భర్త కావాలనే ఔషధులు కావాలనే శిరశాస్త్రంతో తొలగలనే గర్భఫలం ఫలించాలని ఆ గర్భంలో బాబు పుట్టాలని పుట్టిన పిల్లలతో అమ్మాని పిలుచుకోవాలి అదృష్టన్నా కావాలనుకుంటుంది ఆ మాతృత్వానికి నేను నోసుకోలేదు ఆ అమ్మాని పిలుపు నేను నోసుకోలేదు చిత్రమైతే ఒక బిడ్డని ఎంత మాట దేవి కాకులై పిల్లలు లేరు మన నమ్ముకుంటారు దేవి నేను 10 మందిలో తలెత్తుకు లేకపోతున్నాను 10 మందిలో వెళ్ళకపోతే ఒక్కదాని ఇంట్లో కూర్చోవాలి దేవి బిడ్డలు కలగటం లేదని 10 మందిలోకి వెళ్ళి అలాగే పాలైపోతున్నావా సంతానం లేదని ఇంతగా దిగులు పడుతున్నావా దేవి బిడ్డలు కలగటం లేదని బాధ నీకే గాని నాకు లేదా ఏం చేసేది నీకు తెలియట్లేదా దేవి? ఈశ్వర దగ్గర నుంచి రోజుకు 3 సార్లు చేస్తూనే ఉన్నాను దేవునికి ప్రార్థనది. నేను ఎట్లా చేసేది నీకు తెలుసుగా? నేను చేయలేనప్పుడు నువ్వు కూడా చేస్తున్నావుగా. అయినా మాత్రం నేను ఊరుకుంటున్నాను. నువ్వు ఎక్కడెక్కమంటే అక్కడ ఎక్కడ కొట్టమంటే అక్కడ కొట్ట. ఎన్నో గుడులు గోపులు గట్లు మెట్లు కొండలు గట్టే జ్ఞాపకం లేదా? బస్తాలు కొబ్బరికాయలు కొట్టడం లేదా? కానీ బిడ్డలు లేక నువ్వు ఇంతగా బాధపడుతున్నావంటే అసలు లేదంటే మీకు ఇష్టం లేదు దేవి అసలు మీకు ఇష్టం లేదండి. నీకు నాకు ప్రేమ లేదంటున్నావా? ఎవడి? నీ మధ్య నాకు మమకారం లేదంటున్నావా? ఎవడి? దేవి పోతున్నాను నీళ్ళు ముద్ర పడ్డాడు ఒక వారం తర్వాత రమ్మంటున్నారు. వారం వెళ్ళాక వెళ్ళిపోతే బియ్యం అయిపోయిన ఈసారి చూద్దామని అంటున్నారు. అంటే వారికి బిడ్డలే బాధపడుతున్నారు. అది చూడండి
పిల్లలు లేని మనోహామనులు నగులు పేదలు ఉన్నారు నగులు దరిద్రులు ఉన్నారు అడిగితే చేసినట్టయితే పుణ్యం మనకు అడ్డుపడుతుంది మనని కార్యక్రమాలు చేపడుతున్నారయ్యా. కవి అనగా రచయిత కవి కవిటి మీద ఎవరండి మహాకవి ఉన్నారు గురియాల అప్పారావు గారు ఏం చేస్తుంటారు కవిత్వం రాస్తామంటారు. అవునా ఒకటి వినిపిస్తారా దేశంలో ప్రేమించమన్నా వచ్చేది పెంచమన్నా ఎటువంటి బట్టి కాదు ఎటువంటి మనుషులు అన్నారు అప్పారేనా ఉన్నారా లేదు దేశముని ప్రేమించమని రాశారట. ఈ చెప్పారావు చదవచ్చేది కవిత్వం అనగా కాలానికి అనుగుణంగా ఉండాలి మిత్రమా. ఆ రోజున గురియాలప్ప గారు దేశమును ప్రేమించమని అన్నారు. అవును కవిత్వం రాయడం నేను రాస్తాను విను. నువ్వు కూడా ఎలా ఉంటుంది అనుకున్నావు వారు కూడా ప్రేమించే వర్ణించారు కదా దేశమును ప్రేమించమంటున్నారు. నేను కూడా వర్ణిస్తున్నా చూడు. భార్యను ప్రేమించుమన్నా తల్లిదండ్రులను తంచుమన్నా పాలు పెరుగులో మానమన్నా కొంపలమ్మటే తిరుగుమన్నా. ఎంత బాగుంది కవిత్వం. వస్తూ ఉన్నాను అనే వాక్యాన్ని 2 సార్లు అన్నాను. మూడోసారి అనేలోగా కాలు దారి డబ్బేలు పట్ట ఎక్కడ కూర్చొని ముసలమ్మ మీద మా అమ్మ ఏదో పొరపాటున కాలు దారి పడ్డాను. నీకేమైనా తెప్తామని తగిలింది అమ్మా అమ్మ ఆ మామగారు అంటుంది. ఏ విధంగా అయ్యారండి అయ్యగారు తప్పు మీది కాదండి అయ్యా. ఇప్పటికే మీరు 3 సార్లు చెప్పారు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని మీరు 3 సార్లు చెప్పిన కానీ దేవుణ్ణి విడిచిపెట్టండి పట్లాలు జరిగిపోతాయి బొచ్చీలు బొచ్చీలు అయిపోతాయి చికెన్ మటన్ అయిపోయింది కుక్కీలు అయిపోతాయి నానా రకాలుగా అయిపోతాయి.
100 అయితే వాడు మైండ్ కంట్రోల్ పడదా అన్నయ్య బామ్మది పిత్రే సూర్యుడు ఎలాగొచ్చిండు రూపాయలకి సూర్యుడు బెదిరిపోయాడు సూర్యుడు కాదు అన్న లైట్ లైట్ మంచిగా చూసుకున్నారు ఇప్పుడు నేను నా సొంత తమ్ముడా చూసుకోలేదు నేను మీ నాన్నని నేను చూసుకోలేదు కాదన్నా మీ అమ్మని నేను మా అమ్మలా చూసుకోలేదు నేనే కాదన్నా నీ శరీరంలో శరీరంలా చూసుకోలేదు కాదన్నా మీ అక్కని నేను మా అక్కలా చూసుకోలేదు నీ పిల్లలు